మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాంప్రదాయ పంటలు వేస్తూ నష్టాల పాలవుతున్న నేటి రోజుల్లో తనకున్న కొద్ది పొలంలోనే ఆకుకూరలు కూరగాయలు సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ దంపతులు. వీళ్ళ విజయ రహస్యానికి కారణం ఏంది, వీళ్ళు ఎటువంటి ఆకుకూరలు తయారు చేస్తారు, వీళ్ళ నిత్య ఆదాయం ఎంత, వారి మాటలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రోలబండ తండ చెందిన సూర్యాపేట పట్టణ కేంద్రానికి సమీపంలోని ఆలినాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి నాయక్ గారు. ఎంతకాలం నుంచి మీరు కూరగాయల సాగు చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. అది కనీసం 15 సంవత్సరాలనే ఒకటే పాలకూర, బెండకాయ, దోసకాయ, పాలకూర, ఈ బచ్చల కూర, మెంతి కూర అవి పండిస్తున్నాం సార్. ఎందుకు అందరు కూడా మామూలుగా మన మన చుట్టుపక్కల సూర్యాపేట జిల్లాలో ఎక్కువ కూడా వరి పత్తి వంటి పంటలు పండిస్తారు, మీరు కూరగాయల వైపు ఎందుకు రావాలి? మాకు ఉన్నదే కొద్ది పొలంలోనే కనీసం దీంట్లోనే సాగు చేసుకొని దీంట్లోనే ఆధారంతో దీని మీదనే బతుకుతున్నాం. మనకు వేరే 2-3 ఎకరాలు లేవు, మన ఉన్నది ఇది కాబట్టి దీని మీదనే సాగు చేసుకొని బతుకుతున్నాం. ఏదన్నా నిత్య అవసరాలకి ఇది మనకు అందిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ కూరగాయల సాగులో లాభాలు ఎలా ఉన్నాయి? ఎంతకాలం నుంచి మీరు సాగు చేస్తున్నారు కూరగాయలు? ప్రస్తుతానికి ఏ పంటలు సాగు చేస్తున్నారు? మేము పాలకూర ఎక్కువ స్టార్టింగ్ కానించే పాలకూర నడుస్తుంది. పాలకూర, బచ్చల కూర, గంగాబాయల కూర, తోటకూర, ఈ ఆకుకూరలు ఎక్కువ మనకు లాభం అనేది చూపిస్తుంది. మనకు రోజు కనీసం సీజన్ టయానికి 2-3 వేలు, అన్ సీజన్ టయానికి 1500, 2000 అలాగా కనీసం ఇంటికి గడుస్తున్నాయి. ఓకే, ప్రస్తుతం ఎంత రేట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఏ పంటలు మీ దగ్గర సాగుతున్నాయి? ఇప్పుడు పాలకూర అయితే ఇప్పుడు 60 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి, ఎండాకాలంలో ఇప్పుడు 60 అంటే కేజీ 60 రూపాయలు. తర్వాత కనీసం అన్ సీజన్ టయానికి 30 రూపాయలు. రోజు ఎన్ని కేజీలు మీరు తీసుకెళ్తారు మార్కెట్? మేము కింట 50 కిలోలు, ఒక్కోసారి 50 కిలోలు, 50 కిలోలు మినిమం టార్గెట్. అంటే 50 into 70 రూపాయలు నడుస్తుందా? 3500 రోజు మీ ఆదాయం. అంటే ఒక్కో రోజు తక్కువ వెళ్తుంది, అంటే ఒక్కో రోజు ఎక్కువ వెళ్తుంది. దాన్ని కొంచెం కవర్ చేసుకుంటే ఒక రోజు 2000 వచ్చేది, ఒకసారి 3000. అంటే యావరేజ్ 2000 నుంచి 2500 మీ సంపాదన ఓన్లీ పాలకూర మీద. ఓన్లీ పాలకూర. మిగతా బెండకాయలు, బచ్చల కూర ఉన్నాయి కదా, ఆకుకూరలు వాటి మీద అన్ని వెళ్తాయి. కాకపోతే అన్నిటికీ 2-3 వేలు కలిసి వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే ఇది ఓన్లీ పాలకూరకు సపరేట్ అయితే తీసుకోపోదా, అన్ని కలిపి తీసుకోపోతాం కాబట్టి దాన్ని బట్టి కనీసం యావరేజ్ చేసినాం. అదే మినిమం అయితే 2500, 2000 అయితే మినిమం వస్తుంది. ఓకే, చాలా వరకు రైతులు 10 ఎకరాల్లో వరి పొలం చేసి కూడా చాలా వరకు నష్టాలు పోతున్నారు. మీరు 22 గుంటల్లోనే ఈ కూరగాయలు ఆకుకూరలు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఏం సలహా ఇస్తారు రైతులుగా? రైతులకు ఇప్పుడు కౌలు రైతులకు అయితే గిట్టుబాటు రాదు. కౌలు రైతు ఏం చేస్తారంటే కౌలు కొట్టుకోవాలి, దానిపైన పిండికి పోసుకోవాలి, మందు కొట్టుకోవాలి. ఇక వాళ్ళకి ఏముందంటే గిట్టుబాటు రాదు. అదే సొంతం అయితే కనీసం ఎకరానికి 15,000, 20,000 అలాగనే వస్తుంది. కానీ దాని ఎక్కువ పెట్టుబడి ఆయనకు లాభం అనేది 20,000, 15,000, 20,000 కంటే ఎక్కువ రాదు సొంత వ్యవసాయం ఉన్నోనికి. రైతులకు అయితే దానికే సరిపోతాయి. అంటే వాళ్ళని కూడా కూరగాయల వైపు మళ్ళిస్తే బాగుంటుంది అంటారా? కూరగాయలు వేసుకుంటే కొంచెం కనీసం అన్ని ఖర్చులు పోను 1000 రూపాయలు అన్న మిగిలిన చాలు. ఓకే, ఈ సంవత్సరం ఎంత ఆదాయం వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈసారి రేట్లు కూడా బాగున్నాయి, ధరలు కూడా బాగున్నాయి. ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటారు 22 గుంటల మీద? ఇప్పుడు కనీసం ఇండ్ల ఖర్చులు పోను, పిల్లలు 2 కాలేజీ చదువులు పోను, కాకపోతే మా ఖర్చులు పోను. కనీసం రోజుకు 500, 600 అన్ని పోను, 500, 600 మిగులుతాయి. అంటే ఖర్చులు కాదు, ఖర్చులు అంటే ఎట్లా ఏ తండ్రి అయినా పెట్టాల్సిందే. మీకు రోజు 2000 అంటే నెలకు 60,000 యావరేజ్. సంవత్సరానికి 7,20,000. ఇందులోనే మీ పిల్లల్ని చదువులు, ఇంటి ఇల్లు గడవడం, ఇవన్నీ కూడా గ్రాసరీస్ ఇవన్నీ కూడా వెళ్తున్నాయండి. మొత్తానికి అయితే లాభదాయకంగా ఉంటారు. అంటే కూరగాయలు సాగు చేయాలనుకునే రైతులకు మీరేం సలహా ఇస్తారు? అంటే సాగు చేసే వాళ్ళు ఏంటంటే పైన ఇప్పుడు కూరగాయలు పండించే వాళ్ళు ఎనీ టైం దాంట్లోనే ఉండాలి. బయట తిరిగితే ఈనాడు సెకండ్ రోజే మొత్తం ఆగమవుద్ది, మచ్చలు వస్తుంది, అవి వస్తుంది, తెరుగు వస్తుంది, ఏదైనా తరుగుపోద్ది అన్ని. ఇప్పుడు మనం ఎనీ టైం దీంట్లోనే ఉండి చేసుకోవాలంటేనే అది గిట్టుబాటు అయింది. ఇప్పుడు లేకపోతే ఇక కనీసం పండుతుందిలే అని తిరిగితే మాత్రం అవి రావు. కష్టపడి పని చేస్తే ఏదైనా రూపాయి మిగులుతుంది. ఓకే, ఆలినాయక్ గారు, మీరు చాలా మంది రైతులకు ఆదర్శంగా ఉన్నారు. దాదాపు 20 గుంటల్లోనే దాదాపు సంవత్సరానికి 7,20,000 దాకా మీరు లాభాలు ఆర్జిస్తూ అందరికి కూడా మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ. మా సుమన్ టీవీ ప్రేక్షకులకు మీ అనుభవాలను పంచుకున్నందుకు. ఇది మొత్తంగా ఆలియా గారి నాయక్ అయితే ఈ దంపతులు మాత్రం చాలా అభినందనీయులని చెప్పుకోవచ్చు. దాదాపు ఉన్న కొద్దిపాటి 22 గుంటల భూమిలోనే
రకరకాల కూరగాయలు సాగు ఆకుకూరలు కూరగాయలు సాగు చేస్తూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించడంతో పాటు తాము కుటుంబాన్ని కూడా గడుపుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు 2 లక్ష ప్రస్తుతం రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. దాదాపు ప్రస్తుతం పాలకూర వీళ్ళకు మార్కెట్లోనే దాదాపు 70 రూపాయలకు వీళ్ళు అమ్ముతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇదే రేటు కొనసాగితే కనుక వీళ్ళు ఈ సంవత్సరం 10 లక్షలు కూడా 22 గుంటల్లో వీళ్ళు తీసే అవకాశం అయితే ఆదాయం అయితే పొందే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే వీళ్ళు యావరేజ్ చూసుకుంటే దాదాపు సంవత్సరానికి 7.5 లక్షలు వీళ్ళ కూరగాయల ఆకుకూరల ద్వారా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి.